జగంపేట నియోజకవర్గంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. గోవిందపురం శివారు నుంచి గోకవరం మండలం మల్లవరం గ్రామాలను కలిపేలా భూపతిపాలెం సమీపంలో 1.87 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల నిధులతో చేపట్టనున్న ఈ వంతెన పూర్తయితే 2 గ్రామాల మధ్య రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. వరదల్ని తట్టుకునేలా బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇదే సమయంలో భూపతిపాలెంలో కేజీ నుంచి పీజీ వరకు ఎడ్యుకేషనల్ హబ్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన చెప్పారు. సెప్టెంబర్ మొదటి వారంలో కంచి కామకోటి పీఠం ప్రతినిధులు భూపతిపాలెం రానున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో దాని మీద ఒక కమిటీ రాబోతుంది. కంచి పీఠాధిపతులు నిన్న రాత్రే వారే స్వయంగా నాతో మాట్లాడి, అంటే మనం కంచి 1 మంత్ బ్యాక్ నేను వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఆయనతోటి నా కావాల్సినటువంటి అవసరాలన్నింటినీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం, దాని మీద బాగా ఆయన రియాక్ట్ అయ్యి దీన్ని ఖచ్చితంగా మనం తీసుకుందాం అని చెప్పి ఆయన అనడం. నిన్న రాత్రి మాట్లాడి, నీకు ఫస్ట్ వీక్ లో అవైలబిలిటీయా, ఈ వీక్ లో అవైలబిలిటీయా అంటే, మరి మనకి ఇంటికి తెలుగుదేశం ఉంది, ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మీరు అనుమతిస్తే ఫస్ట్ వీక్ పెట్టండి, అనుమతించకపోతే నా పోస్ట్ పోన్ చేసుకుంటాను, ఈ వీక్ లో పంపేసినా పర్వాలేదు, నాకు అది ముఖ్యం అని చెప్పి అంటే, లేదులే ఫస్ట్ వీక్ లోనే పెడతాను, ఫస్ట్ వీక్ పంపుతా అన్నారు కమిటీని. ఆ కమిటీ వచ్చి మొత్తం ఈ సైటు ఇవన్నీ మన భూపతిపాలెం స్కూలు అన్ని పరిశీలన చేసి, అది కూడా తొందరలో మనం గౌరవ ముఖ్యమంత్రి గారు, కంచి పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి శంకుస్థాపన కార్యక్రమం చేసే పరిస్థితి బహుశా ఏ మాఘమాసంలోనూ ఉండొచ్చు. మనం ఆలోచన చేసే ప్రతిదీ కూడా సఫలీకృతం అవుతూ ముందుకెళ్తాం. ఇది విషయం.